ఎఫ్ఎస్ఐ నుంచి సింప్లిఫికేషన్ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యాక్సిమమ్ 2-3 వస్తాయి కాబట్టి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం ఈ రకంగా రాసుకుందాం సింప్లిఫై చేసేటప్పుడు. నెక్స్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ మనం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 3 5s నెక్స్ట్ 4 4 ఓకే, అప్పుడు మనకి బ్రాకెట్లో ఏమొస్తుంది 4/5 మైనస్ 2/3. ఓకే, బాడ్మాస్ రూల్ ప్రకారంగా చేయాలి ఇది. ఓకే, నెక్స్ట్ 5కి 3కి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 5కి 3కి ఎల్సిఎం 15 వస్తుంది కదా. నెక్స్ట్ 5 3s 3 4s ఎంత 12 మైనస్ 3 5s 5 2s 10. ఓకే, అంతే కదా. చేస్తే మనకి ఎంత వస్తుంది 468 డివైడెడ్ బై 12 10 తీస్తే 2/15 వస్తుంది. ఓకే, 2/15ని దీనికి మనం డివిజిబుల్ చేస్తామా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది. కానీ దాన్ని సింప్లిఫై ఏ రకంగా చేసుకుంటారంటే ఈ 468 మనం డివిజన్ చేసుకుంటే ఈ డివిజన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఇచ్చిన ఈ ఫ్రాక్షన్స్ అనేది రివర్స్ అవుతుంది. ఇంతే కదా. ఇప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది కదా. 4 2 2s 2 3s 2 4s అంటే మనకి 234 × 15 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? మనం 234ని 15తో మల్టిప్లై చేస్తే మనకి 3510 అనేది రావడం జరిగింది. ఎంత 3510. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో 3510 ఎక్కడ ఉంది? లాస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఈ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇది కూడా సింప్లిఫై నుంచినండి. ఇక్కడ 1/12 డివైడెడ్ బై 1/12 1/12 1/12 1/12 అన్నీ కూడా డివైడెడ్ బై ఇచ్చారు. ఈ రకంగా మనకి డివిజన్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేసుకోవాలనుకుంటే మనం దాన్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది? కిందిది పైకి పైకి కిందిది అవుతుంది. అంతే కదా. దీన్ని 12/1 రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కూడా డివిజన్ని మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది 12/1. దీన్ని కూడా ఆ రకంగా రాసుకుందాం 12/1. దీన్ని కూడా అలాగే రాసుకుందాం. ఓకే, 12/1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 12ని 12కి క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, ఈ 12ని 12 క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ 12 12 సార్లు ఎంత మనకి 144 వస్తుంది. ఈ 144 12 సార్ ఎంత మనకి 1728 వస్తుంది. ఎంత 1728/1 ఉంది. అంటే దీని వాల్యూ ఎంత 1728 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 1728 ఎక్కడ ఉంటే అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే √20.25 ఇచ్చాడు, అలాగే 75.69 ఇచ్చాడు, ప్లస్ 8.7 ఇచ్చాడు. దాని వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయమన్నాడు. అంతే కదా. ఇక్కడ ఈ 20.25 అనుకుంటే దీనికి మనం స్క్వేర్స్ చేసుకుంటే దీనికి 4.5 హోల్ స్క్వేర్ అవుతుంది. 20.25 అంటే √ఓవర్ ఈ రకంగా వేసుకుందాం. ఓకే, ప్లస్ నెక్స్ట్ 75.69 అంటే మనకి 8.7 స్క్వేర్ చేసుకుంటే 75.69 వస్తుంది. అట్ ద సేమ్ టైం రూట్ని ఆ విధంగా వేసుకుందాం. నెక్స్ట్ 8.7 వేసుకుందాం. ఓకే, ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏముంటుంది 4.8 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది 8.7 ఉంటుంది, ప్లస్ 8.7. ఈ టోటల్గా మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 21.9 అనేది రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 21.9 ఎక్కడుంది? ఎక్కడుంటే అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి, యాడ్ చేయండి. 4.8 8.7 8.7 టోటల్గా యాడ్ చేస్తే ఎంత వస్తుంది 19 వస్తుంది. 21.69 అంతే కదా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 7/4 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 1/343 స్క్వేర్ ఇంటూ 7 ప్లస్ 17 ఇచ్చాడు. దాని వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయమన్నాడు. ఈ 7/4 అంటే దీన్ని రకంగా రాసుకోవచ్చా? 2 టైమ్స్ రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఇంటూ 1/343 స్క్వేర్ అండి కాబట్టి ఈ రకంగా రాసుకోవచ్చా? 2 టైమ్స్ రాసుకోవచ్చు కదా. 343 అంటే మనం సింప్లిఫికేషన్ చేసుకోవడానికి. ఓకే,
ఇప్పుడు 7 పవర్ 4 అంటే దీన్ని ఏ విధంగా ఇంకా సింపుల్గా రాసుకోవచ్చు. 7 పవర్ 3 ఇంటూ 7 మనకి ఈజీగా రావడానికి, ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవడానికి దీన్ని 7 పవర్ 3 ఇంటూ 7 కింద రాసుకోవచ్చు కదా. ఇంటూ 1/343 ఇంటూ 343. నెక్స్ట్ సేమ్ ఇది రాసుకోండి. ఇప్పుడు 7 పవర్ 3 అంటే మనకి ఎంత దాని వాల్యూ అంటే 343 వస్తుంది. అంటే ఈ 343కి ఈ 7 పవర్ 3కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 7 పవర్ 3కి ఈ 343కి కట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏముంది ఇక్కడ 7 ఇక్కడ ఒక 7 ఇక్కడ 7 ఉంది. అంటే 7 స్క్వేర్ వస్తుంది. 7 స్క్వేర్ అంటే దాని వాల్యూ ఎంత అని మనకు తెలుసు, 49 అనేది మనకు తెలుసు. అంటే మనం ఏ రకం రాసుకోవచ్చు, 49 ఇంటూ 7 ప్లస్ 17. ఓకే, 49 ఇంటూ 7 అంటే ఎంత, మనకి ఎంత వస్తుంది, 343 అనేది రావడం జరుగుతుంది. 7 పవర్ 3 అంటే ఎంత మనకి 343. అంటే 49 ఇంటూ 7 అంటే 343 ప్లస్ 17. ఈ రెండు కూడా మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 360 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే √625 ఇచ్చారు, డివైడెడ్ బై 25 ప్లస్ √676 ఇచ్చారు, ఈక్వల్స్ టు 180x. దెన్ ఎక్స్ వాల్యూ మనకి ఐడెంటిఫై చేయమన్నారు. ఓకే, ఇక్కడ 625ని ఏ రకంగా రాసుకోవచ్చు, మనం 25 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం రూట్ అనేది అలా వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై 25. నెక్స్ట్ ప్లస్ అంటే 676ని ఏ రకంగా రాసుకోవచ్చు, మనం 26 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం రూట్ అనేది అలాగే వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, 1x ఆ రకంగా రాసుకుందాం. స్క్వేర్కి రూట్కి కట్ అయిపోద్ది, ఇక్కడ స్క్వేర్కి రూట్కి కట్ అయిపోద్ది, అంతే కదా. అప్పుడు ఇక్కడ మనకి ఏముంటుంది, ఓన్లీ 25 డివైడెడ్ బై 25y అన్నది ఉండడం జరుగుతుంది. ప్లస్ మనకి ఇంకేముంటుంది, 26 అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, 25 డివైడెడ్ బై 25 అంటే దాని వాల్యూ ఎంత, 1 ప్లస్ 26 1 ఇంటూ ఎక్స్. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 26 ప్లస్ 1 అంటే ఎంత మనకి 27 అనేది రావడం జరిగింది. 1 ఇంటూ ఇది మనకి ఏవైతే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది అయ్యింది. మనకి రైట్ హ్యాండ్ సైడ్ కూడాను సేమ్ రావాలి, 27 ఇక్కడ రావాలి. అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత వేస్తే 27 ఈక్వల్ అవుతుంది, రెండు వైపులు కూడా 27 అనేది వేస్తే మనకి ఈక్వల్ అయిపోద్ది, అంతే కదా. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది మనకి, 27 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.